హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఒకసారి గట్టిగా చెప్దాం, హల్లెలూయా. పరిస్థితులు అన్నీ బాగున్నాయని కాదు సంతోషం, పరిస్థితులు ఎలా ఉన్నా ఆధారమైన దేవుడు ఉన్నాడని సంతోషం. ఒక క్రైస్తవుడు మాత్రమే ఒక తుఫానును చూసి కూడా నవ్వగలడంటండి. ఎందుకంటే ఆ క్రైస్తవునికున్న విశ్వాసము, నా నావలో యేసుప్రభు ఉన్నాడు కాబట్టి నాకు భయమేమీ లేదు. తుఫానులు రాని, అలలు రాని, గాలి వీచని, భయంకరమైన పరిస్థితులు రాని, దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ధైర్యము. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, శక్తివంతమైన నీ వాక్కు వద్దకు మేము వచ్చామయ్యా. నీ వాక్యము ద్వారా నీ మెల్లనైన స్వరాన్ని వినగలిగే కృప మాకు ఇవ్వండి. నీ మాటలు వినుట ద్వారా మా జీవితాల్లో మేము సరి చేసుకోవడానికి సహాయించి, నీ వాక్యం అనే అద్దంలో మా లోటుపాట్లు మాకు చూపించయ్యా. నీ వాక్యాన్ని విని ప్రభా మరి విధేయత చూపకుండా, మార్చుకోకుండా, మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా నీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకొని నీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రభా ఈ లోకంలో బ్రతికి నీకు మహిమ తెచ్చే కృప మాకు ఇవ్వండి. నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటును మరుగుపరిచి మీ నోటి బురగా వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. రోమా పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు మార్చి చదువుకుందాం. రోమా పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు. కొంచెం ఎక్కువ వస్తుంది, తగ్గించండి. 17వ వచనం నుండి, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడినవి, అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటిలో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయపడకుము. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. ఇక్కడ ఒక ఒలీవ చెట్టును గుర్చిన మాటలు మనం చదివాం. ఇక్కడ వ్రాయబడిన ఒలీవ చెట్టు ఎవరు, ఒలీవ కొమ్మలు ఎవరంటే విశ్వాసులమైన మనము. అన్యులుగా ఒకప్పుడుండి యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన రక్తము చేత కడగబడుట ద్వారా, రక్షణ పొందుట ద్వారా ధన్యులుగా చేర్చబడిన మన గూర్చి, అలాగే ఇశ్రాయేలు జనాంగము, దేవుని యొక్క మరి ప్రజలైన ఇశ్రాయేలు జనాంగము గూర్చి వ్రాయబడిన మాటలు ఇప్పుడు మన రోమా పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చదివాం. 17వ వచనం ఒకసారి చదువుదాం, చూడండి. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడినవి, అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల. విరిచివేయబడిన కొమ్మలు ఏవి అని ఆలోచన చేస్తే, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, ఆయన స్వకీయులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదని యేసుక్రీస్తు ప్రభువారు మొదటిసారి భూమి మీద కడుగుపెట్టినప్పుడు ఆయన స్వకీయులే ఆయనను తిరస్కరించినట్లుగా మనం మరి చరిత్రలో చదువుతూ ఉన్నాం. నిజమే, చాలామంది యూదులు నేటికి యేసుక్రీస్తు ప్రభువారు కాదు మెస్సయ్య, మరొక మెస్సయ్య వస్తారు అని ఎదురు చూస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని మరి తిరస్కరించిన గుంపు చాలామంది ఉన్నారు. వారిని దేవుడు ఏం చేశారు అని ఆలోచన చేసినట్లయితే వారు విరిచివేయబడ్డారు. ఒలీవ చెట్టులో నుండి ఆ కొమ్మలు విరిచివేయబడినాయి. అయితే దేవుడు నీకు నాకు ఇచ్చిన కృప ఎంత గొప్పది! హౌ గ్రేట్ ఈజ్ ఆ ప్రివిలేజ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువులో మనకున్న ఆధిక్యత, క్రీస్తు ప్రభువులో మనకున్న కృప ఎంత గొప్పదంటే, ఆ అడవి ఒలీవ కొమ్మ 17వ వచనం చూడండి, మధ్య భాగం నుండి చదువుతున్నాను. అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొంది. రూట్ ఇస్ క్రైస్ట్, పునాది యేసయ్య. ఇప్పుడు ఆయనలో అంటుకట్టబడిన అడవి ఒలీవ చెట్టు యొక్క కొమ్మలు ఎవరంటే నీవు నేను, మనమండి. అయితే కొమ్మ ఒక్కసారి చెట్టులోకి అంటుకట్టబడిన తర్వాత ఆ వేరు నుండి సారము ఈ అంటుకట్టబడిన కొమ్మకు కూడా వస్తుంది. మనకు తెలుసు కదా, చాలామంది మొక్కలు పెంచుతూ ఉంటారు, వాళ్ళు ఇలాంటి పద్ధతులన్నీ ఫాలో అవుతూ ఉంటారు. వేరొక చెట్టు యొక్క కొమ్మను తీసుకొచ్చి ఈ కొమ్మతో కలిపి ఒక మరి చక్కని అంటు కట్టినప్పుడు ఈ కొమ్మ కూడా ఫలిస్తూ ఉంటుంది, ఈ కొమ్మలోకి కూడా జీవం వస్తుంది, ఈ కొమ్మలోకి కూడా వేరులో నుండి సారము ప్రవహిస్తూ ఉంటుంది.
యేసుక్రీస్తు ప్రభువారు అనే పునాది మీద కట్టబడిన జీవితాలు, ఆయన వేరుగా మనకున్నప్పుడు, ఆయనలో మనము అంటు కట్టబడినప్పుడు, ఆయన సారము మనలో ప్రవహిస్తూ ఆయన కొరకు ఫలించే అనుభవాలతో మనం సాగుతూ ఉన్నప్పుడు మనము ఒకటి చేయకూడదంటే ఏంటది చూడండి 17వ వచనంలో, ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. డు నాట్ బీ ప్రైడ్ఫుల్. గర్వించొద్దు. దేవుడు మనకిచ్చిన ఆత్మీయ స్థితిని బట్టి మనం గర్వించడానికి వీలు లేదు. దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని బట్టి, ఆత్మీయమైన అనుభవాలను బట్టి, ఆత్మ సంబంధమైన అర్హతలను బట్టి, ద స్పిరిచువల్ ప్రివిలేజెస్, ద స్పిరిచువల్ నాలెడ్జ్, ద ఫెలోషిప్ దట్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్, ద స్పిరిచువల్ ఫౌండేషన్ దట్ వీ హ్యావ్ ఇన్ హిమ్, ఇవేవి కూడా మనం అతిశయించడానికి ఆధారంగా ఉండడానికి వీలు. చాలాసార్లు లోక సంబంధమైన విషయాలలో గర్వపడకుండా కొన్నిసార్లు జాగ్రత్త పడుతూ ఉంటాం, కానీ ఆత్మ సంబంధమైన విషయాల దగ్గరకు వచ్చేసరికి కొన్నిసార్లు గర్వము, అతిశయం అనేది మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. అతిశయపడవద్దు. విరిచివేయబడిన కొమ్మలను చూచి వాటి స్థానంలో నీవు అంటుకట్టబడ్డావని, వాటికన్నా నువ్వు గొప్ప అని అతిశయపడవద్దు అని దేవుని వాక్యంలో ఒక హెచ్చరిక మనం చూస్తున్నాం. 18వ వచనం చూడండి, నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుట. అతిశయం అనేది వచ్చినప్పుడు ఒకటి మనకి జ్ఞాపకం రావాలి. ఏంటదంటే, దేవుడు మనల్ని ఆయనతో అంటుకట్టబడే అనుభవం ఇచ్చాడు కాబట్టి ఆయన జీవము మనలో ప్రవహిస్తుంది, కానీ ఆయనకు వేరైపోతే మనం ఏమి కూడా చేయలేం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా. ఇక్కడ ఒక మాట కనబడతా ఉంది, నిలచియుండుట. బీయింగ్ రూటెడ్ ఇన్ క్రైస్ట్, బీయింగ్ ఫర్మ్ ఇన్ క్రైస్ట్. చాలాసార్లు దేవుని దగ్గరికి రావడం బాగానే జరుగుతుందండి, వచ్చేస్తాం దేవుని దగ్గరికి. అదొక అద్భుతం కొరకు వచ్చి ఉండొచ్చు, లేదంటే సువార్త ఎవరో ఒకరి ద్వారా మనకి వినపడినప్పుడు దేవుని దగ్గరకు వస్తాము, ఆ తర్వాత రక్షణ పొందుతాం. ఫైన్, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయనలో నిలిచి ఉండే అనుభవము చాలామంది జీవితంలో కొరతగా ఉంది, కొదువైపోతా ఉంది. ఆర్ వి రిమైనింగ్ ఫర్మ్? ఆర్ వి రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ క్రైస్ట్? క్రీస్తు ప్రభువులో స్థిరంగా ఉండే అనుభవాలు మనం కలిగి ఉంటున్నామా లేదా? చాలామంది రావడం వరకు వస్తున్నారు, మేలుల వరకు పొందుకుంటున్నారు, రక్షణ పొందుకుంటారు, బాప్తీసం తీసుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ దేవునిలో నిలిచి ఉండే అనుభవాలు చాలాసార్లు ఉండవు. దానికి కారణం ఏంటని ఆలోచన చేస్తే ద్విమనస్సు. ఏంటి చెప్పండి? అందరికీ ఒకే మనసు ఉందండి, అందరికీ ఒకే మనసు, కానీ థింకింగ్లో మార్పు వచ్చేస్తూ ఉంటుంది. వీఆర్ వాట్ వీ థింక్. మనం ఏం ఆలోచిస్తామో దాన్ని బట్టే మన జీవితము ఆధారపడి ఉంటుంది. నిన్న మొన్న వార్తల్లో ఒక భయంకరమైన వార్త చూసాం. ఒక వృద్ధాప్యంలో ఉన్న ముసలివాడు ఒక 8వ తరగతి చదువుతున్న ఆడపిల్లను చెట్లలోకి తీసుకువెళ్ళాడు. ఆ విషయాన్ని ఒక వ్యక్తి చిత్రీకరించి కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత అతన్ని జైల్లో వేశారు. ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అనే వార్త కూడా మనం విన్నాం. వృద్ధాప్యంలో ఉన్న పెద్ద ఆయన, అతనికి ఎలాంటి ఆలోచనలు ఉండాలండి? ఎంత గౌరవప్రదంగా ఉండాలి, ఎంత మెచ్యూర్డ్గా థింక్ చేయాలి. అతని వయసుకు తగ్గినట్లుగా అతని ఆలోచనలు లేవు. చాలా భయంకరమైన ఆలోచనలతో ఈనాటి సమాజంలో చాలామంది కనబడుతూ ఉన్నారండి. బయటకు చూడడానికి చాలా మంచి కనబడతారు, చాలా నీట్గా ఉన్నట్లు అనిపిస్తారు, చాలా జెంటిల్మెన్ లాగా, చాలా మంచి వారిలా కనబడుతూ ఉంటారు. మేము ఆస్ట్రేలియా దేశం వెళ్ళినప్పుడు రీసెంట్గా పరిచర్య కొరకు అక్కడ ఒక సిస్టర్ చెప్తా ఉన్నారు, నా కుమారులను కూడా నేను జాగ్రత్తగా కాచుకుంటానండి అని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఒకంత. ఎందుకంటే యూజువల్గా మనం ఏం చేస్తూ ఉంటామండి, ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటాం. ఆడపిల్లలు ఎవరికైనా ఉంటే ఆ తల్లికి చెప్తా ఉంటాం కదా, అమ్మ పిల్లలు జాగ్రత్త అమ్మ, రోజులు బాగాలేవు, సమాజం బాగాలేదు, పిల్లల్ని జాగ్రత్తగా కాచుకోండి అని చెప్తా ఉంటాం. కానీ ఆ సిస్టర్కి దేవుడు కుమారులను ఇచ్చారు. ఆమె నాతో ఒక మాట షేర్ చేస్తూ ఏమన్నారంటే, మా బాబులను నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటానండి. ఎందుకంటే మగవారి వలన, పురుషుల వలన ఆడపిల్లలు ఎలా దాడికి గురవుతూ ఉన్నారో ఈ భయంకరమైన రోజుల్లో, పాపం పెచ్చిమీరిపోతున్న రోజుల్లో మగ పిల్లలు కూడా స్త్రీల వలన మనస్సు చెడిపోయిన, పాపంతో నిండిపోయిన, పాడైపోయిన
స్త్రీల వలన కొంతమంది చిన్న బిడ్డలు, అమాయకపు కుమారులు కూడా బలైపోతూ ఉన్నారు. జీవితకాలం అంతట్లో ఆ ట్రామా నుండి వారు బయటకు రాలేరు ఒక్కసారి అలాంటి పరిస్థితి వారు ఎదుర్కొంటే. సమాజంలో చాలాసార్లు ఇలాంటి వాటి గురించి మనం బహిరంగంగా మాట్లాడడానికి ఇష్టపడం, కానీ జరగడం లేదా సమాజంలో? వాట్ ఈస్ ద రీజన్? ఏం పాడైపోయినాయి? రోజులు కాదు పాడైపోయింది, మనిషి మనసు పాడైపోయిందండి. మనిషి మనసు నిండా పాపం చేరిపోయింది. అక్రమము, అన్యాయము, దౌర్భాగ్యమైన ఆలోచనలు, పాపభూయిష్టమైన ఆలోచనలు, దేవునికి చోటు లేని వారి బ్రతుకుల్లో ఇంకా అంతకన్నా ఏమి ఎక్స్పెక్ట్ చేయగలమండి? ఇంకా అవే ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనలో నిలిచి ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే ద్విమనస్కు, డబుల్ మైండెడ్నెస్. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దైవజనుడైన యాకోబు భక్తుడు ద్విమనస్కులను గురించి కూడా ఒక మాట రాస్తున్నారు. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. పాపంలోనే బ్రతకడం దేవుని చిత్తం కాదండి. పాపులారా మీ చేతులు కడుక్కోండి, మీ చేతులు శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, యు డబుల్ మైండెడ్, బీ హోలీ, పరిశుద్ధపరచుకోండి, మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తామంటే ఏదో ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళిపోవడానికి కాదు, రోగాలు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆయన స్వస్థత పొందుకొని వెళ్ళిపోవడానికే కాదండి. శరీరానికి, మనసుకు, హృదయానికి, అంతరంగానికి పట్టిన పాపపు రోగం, పాప రోగం పోగొట్టుకోవడానికి కూడా దిస్ ఇస్ ద ప్లేస్. దేవుని సన్నిధి మాత్రమే పరిష్కారము, యేసు రక్తము మాత్రమే పరిష్కారము, అంతకన్నా వేరే పరిష్కారం ఏది? ఒక సైకాట్రిస్ట్ భయంకరమైన డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మందులు ఇవ్వగలరు, కానీ పాపరోగం పోవడానికి ఏ సైకాట్రిస్ట్ అయినా, ఏ సైకాలజిస్ట్ అయినా ట్రీట్మెంట్ ఇవ్వగలరా చెప్పండి? చెడిపోయిన మనిషి మనసును బాగు చేయడము దేవునికి మాత్రమే సాధ్యము. యేసు రక్తము మాత్రమే ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ద్విమనస్కులారా, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఏమనంటే, ద్విమనస్సుందా? లేదంటే పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో దేవుని మాత్రమే ప్రేమిస్తూ, దేవుని మాత్రమే సేవించాలని ఒకే దృష్టితో మనం ముందుకు వెళ్తా ఉన్నామా? ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచు కొనుడి. ఏలియా ప్రవక్త దేవుని కొరకు రోషం కలిగిన దైవజనుడండి. కర్మెలు పర్వతం మీద బయలు ప్రవక్తలతో తలపడ్డాడు ఏలియా ప్రవక్త, ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయనలో ఉన్న రోషం ఎంత గొప్పదంటే, యెహోవాయే నిజమైన దేవుడని రుజువుపరచాలని ఒక రోషం కలిగిన దైవజనుడు. ఈ రోజుల్లో దేవుడు ఎవరి కొరకు చూస్తున్నాడంటే, ఆయన కొరకు రోషం కలిగి బ్రతికే వారి కొరకు దేవుడు చూస్తా. మా ఇంటి పేరండి, నాకు రోషం వస్తుందండి మా ఇంటి పేరు వారిని ఏమన్నా అంటే, అమ్మో మా ఊరండి, మా ఊరంటే నాకు ఎంత అభిమానమో తెలుసా? కొంతమందికి ఊరు మీద అభిమానం, కొంతమందికి ఇంటి పేరు మీద అభిమానం, కొంతమందికి బంధువుల మీద అభిమానం, కొంతమందికి తమ సొంత కుటుంబం మీద దురభిమానం. ఎవరైనా ఏమన్నా అంటే తట్టుకోలేరు. అది తప్పైనా ఒప్పైనా సరే రైటే అనాలి, లేకపోతే రోషం వచ్చేస్తూ ఉంటుంది. దేవుని కొరకైనా రోషం కలిగిన దేవుని బిడ్డల కొరకు ఆయన చూస్తూ ఉన్నాడండి. దేవుడు కనిపెడుతున్నాడు. అటువంటి రోషం కలిగిన ప్రవక్త ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త కర్మెలు పర్వతం మీద ఆయన పలికిన ఒక మాట చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. 1 Kings chapter 18 and verse 21. ఏలియా జనులందరినీ జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినా పలుకక పోయిరి. జనులను సవాలు చేసిన, హీ వాస్ ఛాలెంజింగ్ ద పీపుల్ హూ వర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఆయన ఎదుటిన్న ప్రజలను సవాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఇంకెన్నాళ్ళు రెండు తలంపుల మధ్య ఉంటారు? ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు? ఎన్నో నాళ్ళు వెళ్ళిపోయినాయండి మన జీవితంలో. ఇంకా ఎన్నాళ్ళో ఎవరికి తెలీదు. తెలుసా? ఎవరికైనా తెలుసా అండి? డూ వి నో అవర్ లైఫ్ స్పాన్? పెద్ద సస్పెన్స్ అనుకుంటా నేను. జీవితంలో పెద్ద సస్పెన్స్ ఏంటంటే, పెళ్ళయ్యేదాకా ఎవరు దొరుకుతారో తెలీదు. అంటే లవ్ మ్యారేజెస్ విషయం వదిలేయండి, అరేంజ్డ్ మ్యారేజెస్ వాళ్ళకి పెద్ద సస్పెన్స్. ఎవరో ఆయన ఎక్కడున్నాడో ఆ మహానుభావుడు అనుకుంటూ ఉంటాం. లేదంటే అమ్మో అమ్మాయి ఎక్కడుందో దేవుడు ఏర్పరిచినా
ఆయన చిత్తం బయలుపరిచే వరకు, సమాధానం వచ్చే వరకు ఇరుపక్షాల కుటుంబం, అదొక పెద్ద $1 మిలియన్ ప్రశ్న అయితే, ఇంకొక $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే ఎన్నాళ్ళు, ఎన్నాళ్ళు ఎవ్వరికీ తెలియదు. అంచనా వేయగలమా? గ్యారంటీ సర్టిఫికేట్, గ్యారంటీ వారంటీ ఏదీ లేదు. ఎన్నాళ్ళలో తెలియదు, కానీ ఎన్నో నాళ్ళు మాత్రం స్పిరిచువల్ అన్సర్టనిటీలోనే, డబుల్ మైండెడ్నెస్లోనే చాలామంది బ్రతికేస్తూ ఉంటారండి. జీవితకాలం ఎన్నాళ్ళలో గ్యారంటీ లేదు, కానీ అవిశ్వాసంతోనే ద్విమనస్కులుగానే ఎన్నో నాళ్ళు క్యాలెండర్ తిరుగుతూనే ఉంటుంది, టైం తిరుగుతూనే ఉంటుంది. కానీ ఎన్నాళ్ళు ఆ ఎన్నాళ్ళలోనే ఉంటాం. దైవజనుడు ఏలియా ప్రవక్త సవాల్ చేస్తూ ఉన్నాడు, ఇంకా ఎన్నాళ్ళు ఉంటారు 2 తలంపుల మధ్య? ఎంపిక చేసుకోండి. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని చేసుకోండి. ఇంకా మధ్యస్థంగా ఉండడానికి అవకాశము లేదు. లవొదికీయ సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ప్రకటన గ్రంథంలో, నీవు చల్లగా అయినా వెచ్చగానైనా లేవు, నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు, అందుకే నేను ఉమ్మి వేస్తాను. బికాజ్ యు ఆర్ ఇన్ అ లూక్ వార్మ్ కండిషన్. నులివెచ్చగా నీళ్ళు పోసుకొని స్నానం చేయడం ఇష్టమేమో చాలామందికి, ఎందుకంటే అటు మరీ వేడేసుకోకూడదు అంటండి డాక్టర్స్ చెప్పారు. అమ్మో చల్లటి నీళ్ళు, అసలే వర్షాలు పడుతున్నాయి, జలుబు వచ్చేస్తుంది. వాడడానికి నులివెచ్చని నీళ్ళు మంచిగా అనిపిస్తాయేమో, కానీ ఆత్మీయ జీవితంలో నులివెచ్చని స్థితి మాత్రం అది దేవుడు ఎన్నడూ అంగీకరించాడు, దేవుడు హర్షించాడు. దేవుని ఆశీర్వాదము, దేవుని తోడు నులివెచ్చని స్థితిలో ఉండే వారికి ఎప్పటికీ ఉండదు. ఇక్కడ దైవజనుడు అదే అడుగుతున్నారు, ఇంకెన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య? హౌ లాంగ్ డూ యూ కీప్ వేవరింగ్? మనసు ఎటు గాలి కొడితే అటు ఎంతకాలం వెళ్తారు? ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య ఉంటారు? దేవుని పక్షంగా నిలబడిన ఏలియా ప్రవక్త రుజువు చేశాడండి. ఏమనంటే ఆయన నిజమైన దేవుడని. నిజమైన దేవుని పట్టుకోండి, జీవము కలిగిన దేవుని అనుసరించండి, ఆయనతో సహవాసం చేయండి, ఆయన కొరకు ఆయన పక్షంగానే నిలబడండి, అంతేగాని 2 తలంపుల మధ్య ఉండడానికి వీలు లేదు. 119వ కీర్తన 113వ వచనంలో కీర్తనకారుడు ఒక మాట రాస్తున్నాడు చూడండి. 119వ కీర్తన 113వ వచనం. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ఐ హేట్ ద డబుల్ మైండెడ్. కొంతమంది అందరినీ ప్రేమిస్తానండి, పాపులను కూడా ప్రేమించి యేసు ఈ లోకానికి వచ్చాడు, కానీ పాపాన్ని ద్వేషించాడు. గాడ్ హేట్స్ సిన్ బట్ హీ లవ్స్ సిన్నర్స్. కానీ నువ్వు పాపులతో స్నేహం చేస్తూ పాపాన్ని కూడా ప్రేమించడం మొదలుపెట్టేస్తే ఇక నువ్వు వాళ్ళతో కలిసిపోతావు. మనకు ఒక డిమార్కేషన్ గీత ఉండాలండి. ఒకవేళ నువ్వు పాపులతో స్నేహము సహవాసం చేసే వ్యక్తివైతే వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించడానికి నువ్వు వారితో మాట్లాడచ్చు, కానీ వారి ద్వారా ప్రభావితం చెందుతాం అనుకుంటే వారికి చాలా దూరంగా ఉండడము మేలు. కొంతమంది ఆత్మీయంగా వాళ్ళే చాలా వీక్గా ఉంటారు. ఎట్లా అంటే ఎదుటి వాళ్ళు అక్కడికి రా వెళ్దాం, తాగుదాం రా అనగానే వెళ్ళిపోయేలాగా ఉంటుంది పరిస్థితి. అలాంటి వాళ్ళు పాపులతో చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే నీకున్న విశ్వాసము, నీకున్న కొంచెం ఆత్మీయత కూడా కోల్పోతావు అలాంటి వాళ్ళతో సహవాసం చేస్తే. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ఐ హేట్ ద డబుల్ మైండెడ్. ద్విమనస్కులతో స్నేహము, ద్విమనస్కులతో సహవాసము స్టార్టింగ్లో వింతగా అనిపిస్తుంది. ద్విమనస్సు కలిగిన వారు ఇలా ఉంటారా అనిపిస్తుంది. కొద్ది రోజుల తర్వాత అలవాటు అయిపోద్ది, ఎందుకంటే సహవాస దోషం అంటారు కదా, వాళ్ళలా మనం కూడా తయారైపోతూ ఉంటాం. ద్విమనస్సు భయం, దేవుని మందిరంలో ఉన్నప్పుడేమో పరిశుద్ధులలాగా, లోకంలోకి వెళ్ళినప్పుడేమో దయ్యాల్లాగా, ఇది అలవాటు అయిపోద్ది. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. అందుకే పేతురు భక్తుడు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాశారు చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఏం కట్టేయాలంట? మనస్సును నడుము, గర్డ్ అప్ ద లాయిన్స్ ఆఫ్ యువర్ మైండ్. చాలామంది ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు బెల్ట్ పెట్టుకుంటారు. స్త్రీలు కూడా నడుము కడతా ఉంటారు కదా డెలివరీ అయిన తర్వాత, ఎందుకంటే నడుము బలంగా ఉండాలి. నడుము బలహీనం అయితే, నడుము వంగిపోతే మనిషి వంగిపోతాడు, అంతే కదండి. నడుము వంగిపోయిన వాళ్ళు ఎలా ఉంటారండి? మనిషి కూడా ఆటోమేటిక్గా, మనసు వంగిపోతే పాపంలోకి మనిషి వంగిపోతాడు, అంతే. అందుకని మనస్సును నడుము ఎప్పుడెప్పుడు కట్టుకోవాలి? ఆదివారం, శుక్రవారం, మిగతా అప్పుడు వదిలేయచ్చు, అంతేనండి.
ప్రతి దినము ఆత్మ సంబంధమైన సిద్ధపాటు ప్రతి దినం ఉండాలి. బికాస్ దిస్ లైఫ్ ఇస్ నాట్ అ ప్లే గ్రౌండ్, ఇట్ ఈస్ అ బ్యాటిల్ గ్రౌండ్. ఏంటండి, జీవితం అనేది ఆటలాడుకునే స్థలం కాదు. పోరాటము సలిపే పరిస్థితి ఈ జీవితం. దిస్ లైఫ్ ఇస్ నాట్ అ ప్లే గ్రౌండ్, బట్ దిస్ ఇస్ అ బ్యాటిల్ గ్రౌండ్. బ్యాటిల్ కొరకు, ఒక యుద్ధం కొరకు వెళ్ళే సైనికుడు ఎట్లా వెళ్తాడండి? ఎలా పడితే అలా వెళ్ళిపోతాడా? ఏమి ఆయుధాలు తీసుకోకుండా ఎలా పడితే అలా క్యాజువల్గా వెళ్ళిపోతాడండి? పిక్నిక్కో, సర్కస్కో, ఎగ్జిబిషన్కి వెళ్ళినట్టు వెళ్ళిపోతాడా? వెళ్ళాడంటే అయిపోయిందే, ఒక్క దెబ్బకి అవుట్. అలా బ్యాటిల్ గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యాడో లేదో ఏమీ తీసుకోకుండా వెళ్ళాడంటే, సిద్ధపాటు లేకుండా వెళ్ళాడంటే ఏమవుతుందంటే శత్రు చేతిలో దొరికిపోతాడు. విశ్వాస జీవితంలో కూడా అంతే. మనసు అనే నడుము ఎప్పుడెప్పుడు కట్టుకోవాలి? ప్రతిదినము సర్వాంగ కవచమును ధరించుకొనుడు. ఎప్పుడెప్పుడు ధరించుకోవాలి? పెళ్లి రోజులు పెళ్లి బట్టలు ధరించుకున్నట్టు కాదు, ప్రతిదినం ధరించుకోవాలి సర్వాంగ కవచము. విశ్వాసం అనే డాలు, సత్యమనే దట్టి, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసను జోడు, ఆ దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గము, రక్షణయను శిరస్త్రానము. ఇవి ప్రతి దినము కలిగి ఉండాల్సిందే. ఆర్మర్ ఆఫ్ గాడ్. ద్విమనస్సు గల వారిని నేను ద్వేషిస్తున్నాను, మీ మనస్సును నడుము కట్టుకొనుడి. తిరిగి రోమాపత్రిక 11వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి, రోమాపత్రిక 11వ అధ్యాయము 19వ వచనం, 19-20 వచనాలు చదువుకుందాం. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు, మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి. రీజన్, దేవుడు ఒక కారణం ఇస్తున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాడండి. ఆయన ఏం చేసినా హిజ్ వేస్ ఆర్ జస్ట్. ఆయన మార్గాలు, ఆయన తీర్పులు అన్నీ న్యాయమైనవి. ఆయన ఎప్పుడు అన్యాయం చేయడు. అన్యాయం చేయట అసంభవం. దేవుడు అన్యాయం చేయడం అసంభవం. అయితే దేవుడు ఇక్కడ ఒక కారణం చెప్తా ఉన్నారు. విరిచివేయబడిన కొమ్మలు అంటే ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో నుండి వారు తప్పిపోయారు కదా. యేసుక్రీస్తు ప్రభువు నుండి వారు వేరైపోయారు. దానికి కారణం ఏంటంటే వారి అవిశ్వాసం. ఇట్ వాజ్ దేర్ అన్బిలీఫ్. వారి అవిశ్వాసం వలన వారు ఆ స్థితిలోకి వచ్చేసారు. అయితే మనము యేసుక్రీస్తు ప్రభువులో అంటుకట్టబడడానికి కారణం ఏంటంటే మన గొప్పతనము, మన బలము, మన జ్ఞానము, మన తలాంతులు ఏవి కాదు. నాట్ బై ఎనీ మెరిట్ బట్ బై బిలీవింగ్ ఇన్ హిమ్. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచుట ద్వారా. 20వ వచనం, నీవైతే విశ్వాసమును బట్టి నిలుచున్నావు. ఇప్పుడు ఇలా నిలబడి ఉన్నామండి. ఇది మనకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. మనం నిలబడి ఉన్నామా లేదా స్పిరిచువల్గా? ఎలాగంటే ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్, దట్ మీన్స్ యు ఆర్ స్టాండింగ్. విశ్వాసంలో ఉన్నావు అంటే నిలబడి ఉన్నట్టు, విశ్వాసం కోల్పోయావంటే పడిపోయినట్టు. సింపుల్. అది బయట ఎవరికి కనబడకపోవచ్చు. అఫ్ కోర్స్ ఆత్మీయంగా దిగజారిపోయిన తర్వాత చుట్టూ ఉన్న వారికి కూడా అర్థమైపోతూ ఉంటుంది, వీరు ఆత్మీయంగా లేరు, స్ట్రాంగ్గా లేరు అని అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే జీవితంలో, జీవిత విధానంలో కూడా రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది, లైఫ్ స్టైల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే మీరు విశ్వాసమును బట్టి నిలుచున్నారు, వారైతే అవిశ్వాసమును బట్టి విరిచివేయ. కాబట్టి విశ్వాసమును బట్టి మాత్రమే మనము దేవునిలో ఉన్నాము. ఆయన మనల్ని భరిస్తున్నాడు. ఇందాక చదివాం కదా, వేరు భరిస్తుంది కొమ్మని, కొమ్మ భరించడం లేదు వేరుని. ఇప్పుడు మనల్ని ఎవరు భరిస్తున్నారండి? అందుకని నీ సృష్టికర్త అయిన వాడు నీకు భర్త అయ్యాయి. ఆ మాటకు అర్థం ఏంటి? కొన్నిసార్లు భర్తని కోల్పోయిన భార్యల యొక్క వేదన, వారి యొక్క దుఃఖము, వారి యొక్క నిరాదరణకరమైన పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నీ సృష్టికర్త అయిన వాడు నీకు భర్త అయ్యాయి. భర్త అంటే అర్థం ఏంటంటే భరించేవాడు. పాస్టర్ గారు చెప్తా ఉంటారు, పెళ్ళిళ్ళలో భర్త పెళ్లి రోజు ధరించుకుంటాడంట భార్యని, జీవితకాలం అంతా భరిస్తాడంట. ఏంటండి, పెళ్లి రోజేమో ఒక దండ వేసి లేదంటే ఒక రింగ్ పెట్టి నాది అని ధరించుకుంటాడు ఆ రోజు. ఆ తర్వాత జీవితకాలం అంతా ఏం చేస్తాడంట? భరిస్తాడంట. ఇప్పుడు మనల్ని కూడా మనం యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన తర్వాత మనల్ని భరించే బాధ్యత ఎవరు తీసుకుంటారు? హీ క్యారీస్ అవర్ వెయిట్స్, హీ క్యారీస్ అవర్ బర్డన్స్, హీ క్యారీస్ అవర్ పెయిన్. మన వేదనలు ఆయన భరిస్తాడు, మన భారాలు ఆయన మోస్తాడు, మనల్ని ఎత్తుకొని మోసేస్తాడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కొన్నిసార్లు భూ సంబంధమైన భర్తలైనా
అపనమ్మకంగా ఉండొచ్చేమో, భూ సంబంధమైన భర్తలైన భార్యలను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో. పరలోకమందున్న తండ్రి నిన్ను భరించే భర్త ఆయన నిన్ను జీవితకాలం అంతా హీ టేక్స్ కేర్ ఆఫ్ యూ. ఒక కుటుంబ యజమానుడు చూసుకున్న దానికన్నా ఎక్కువగా దేవుడు తన ప్రజల విషయంలో, తన బిడ్డల విషయంలో ఆయన బాధ్యత తీసుకొని ఆయన నడిపించే దేవుడు. ఇప్పుడు ఇక్కడ ఒక హెచ్చరిక చూస్తూ ఉన్నామండి. చూడండి 20వ వచనం, రోమాపత్రిక 11వ అధ్యాయం. మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచున్నావు, గర్వింపక భయపడము. ఐ బిలీవ్ దిస్ ఇస్ అ కాషన్. ఇది ఒక హెచ్చరిక. దేవుని వాక్యం ఒక పెయిన్ బామ్ లాంటిదండి. ఒక జండు బాము, ఒక టైగర్ బాము, ఒక అమృతాంజన్. నేను వాటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి లేను, కానీ ఏదైనా నొప్పులు రాగానే ఏ బామ్ ఉందా అని వెతుక్కుంటాం కదా, ఆ బామ్ వెంటనే రాసేసుకోవాలని. గాడ్స్ వర్డ్ నాట్ జస్ట్ హీల్స్ బట్ ఇట్ ఆల్సో వార్న్స్. దేవుని వాక్యము గాయాలను మాన్పే ఒక మంచి మెడిసిన్ వంటిది మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యము మనకి హెచ్చరిక ఇచ్చేది. మన జీవితాలు ప్రమాదంలో పడకుండా, రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు కొన్నిసార్లు కొన్ని వార్నింగ్ బోర్డ్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారా? ప్రమాదకరమైన మలుపు అనే వార్నింగ్ చూసారండి? డేంజరస్ కర్వ్ అనే ఒక మాట ఉంటుంది. అది ఎప్పుడైనా నేను చూస్తే నా పక్కన ఉన్న డ్రైవ్ ఎవరు చేస్తున్నా వారికి చెప్తాను, బ్రదర్ కొంచెం నెమ్మదిగా, అంటే వాళ్ళు నెమ్మదిగా వెళ్ళరేమో అనిపిస్తే ఖచ్చితంగా చెప్తాను. ఏమనంటే ప్రమాదకరపు మలుపు అంటండి, కొంచెం నెమ్మదిగా వెళ్ళండి. కొన్నిసార్లు కొండ ప్రాంతాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వార్నింగ్ ఫాలింగ్ రాక్ అని ఒక బోర్డు ఉంటుందండి. అంటే కొండ చర్యలు విరిగి పడిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు రోడ్డు మీద రాళ్ళు విరిగి పడిపోవచ్చు, కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. వార్నింగ్ పెట్టారు, నాకేంటండి, ఎవరి కోసమో పెట్టారులేండి. వాళ్ళకి ఏ పని ఉండదు కదా. ఆర్టీఏ వాళ్ళకి, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ వాళ్ళకి ఏం పని ఉండదు. వాళ్ళు ఏదో బోర్డులు పెట్టుకుంటూ ఉంటారు. నాకెందుకులే, ఇష్టానుసారంగా వెళ్ళిపోతానని ప్రమాదకరపు మలుపు దగ్గర కొంచెం కూడా స్పీడ్ తగ్గించకుండా దూసుకెళ్ళిపోయామనుకోండి, ఏమవుతుంది? పల్టీ బోల్తా కొట్టేస్తుంది బండి. అది నీ ఉన్న వెహికల్ చిన్నదైనా పెద్దదైనా వెంటనే విల్ బీ ఇన్ ట్రబుల్, విల్ బీ ఇన్ డేంజర్. ప్రాణం పోయే ప్రమాదం కూడా. కొన్నిసార్లు దేవుని వాక్యంలోని హెచ్చరికలు వీ లైక్ టు ఓవర్లుక్. అది అంత పెద్ద పట్టించుకోకర్లేదు. వాగ్దానం ఏమనుందో చెప్పండి. నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఎస్, అదే నాకు. ఏదండి? నిన్ను నిశ్చయముగా నిన్ను అభివృద్ధి పరుస్తా. అబ్బా, అలాంటి మాటలు కావాలండి. అమ్మో, ఇలాంటి హెచ్చరికలు అయితే నాకు పరిశుద్ధంగా బ్రతకండి నాకు కాదండి, అది వేరే వాళ్ళకి, ఇంకెవరికో, నాకు కాదు. ఇక్కడ ఒక హెచ్చరిక మనం చదువుతా ఉన్నాం, గర్వింపక భయపడు. దేవుడు మనకిచ్చిన రక్షణను భయముతో వణకుతో కొనసాగించాలంట. ట్రైనింగ్ ఎవరైతే మరి వాహనాన్ని నడుపుతూ ఉన్నప్పుడు ఎల్ బోర్డు కొంతమంది తగిలించుకుంటారు, చూసారా? ఎల్ బోర్డు వాహనాలకు తగిలించుకుంటారు. ఎప్పుడు తగిలించుకుంటారంటే వాళ్ళు ఇంకా నేర్చుకుంటూ ఉన్నారు, ఇంకా వాళ్ళకి పర్మనెంట్ డ్రైవర్స్ లైసెన్స్ రాలేదు, ఇంకా లెర్నర్స్ లైసెన్స్లో ఉన్నప్పుడు ఎల్ అనే బోర్డు తగిలించుకుంటారు. ఒక పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే ఎల్ బోర్డు తగిలించుకున్న వాళ్ళకి యాక్సిడెంట్లు జరగవంట. ఎందుకంటే వాళ్ళు భయంగా నడుపుతారు. కానీ కొన్నిసార్లు మనం బండ్లు ఎలా నడుపుతాం తెలుసా? ధీమాగా ఈ రోడ్డు అంతా మా నాన్నదే అన్నట్టు. ఏ రోడ్డు? మాదేనండి రోడ్డు, మా ఊరు. చిన్నప్పటి నుంచి తిరిగాను. ధీమాగా నడుపుతానని అటు ఇటు చూడకుండా ధీమాగా వెళ్ళిపోతే ఏమైపోద్దండి? డేంజర్, ప్రమాదమే. విశ్వాస జీవితంలో కూడా భయంతో, దేవా నువ్వు నాకు రక్షణ ఇచ్చావు, నీ రక్షణ యొక్క ఎంత అమూల్యమైనదో ఎంత ప్రశస్తమైనదో నాకు తెలుసయ్యా. నీవు నాకు ఇచ్చిన కృపలన్నిటినీ కూడా నేను వినయముతో, విధేయతతో, దీనత్వముతో కాపాడుకుంటూ కొనసాగించడానికి నాకు సహాయము దయచే. గర్వింపక భయపడుము. ఎందుకంటే రూట్ మిమ్మల్ని భరిస్తుంది, వేరు కొమ్మను భరిస్తుంది, కానీ కొమ్మ వేరును భరించడం లేదు. అది దేవుని వాక్యంలో వ్రాయబడుతున్న ఒక అద్భుతమైన రీజన్. 1 కీర్తన 3వ వచనంలో మనందరికీ తెలిసిన మాటే చూడండి. 1 కీర్తన 3వ వచనము,
అతడు నీటి కాలువల అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయు సఫలమగును. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వాట్ ఎవర్ హీ డస్ ప్రాస్పర్స్. నేను అనుకుంటా బ్రహ్మాండమైన వాగ్దానం ఇది. ఏంటి బ్రహ్మాండమైన వాగ్దానం? అతడు చేయనదంతయు సఫలమగును, ఆమె చేయనదంతయు సఫలమగును. దే విల్ బీ ప్రాస్పరస్ ఇన్ ఎవ్రీథింగ్ దే డూ. ఎవరు చేసేదంతా సఫలమవుతుంది, విఫలం అవ్వకుండా అంటే నీటి కాలువల యోరను నాటబడినదై. దేవుని వాక్యము నీరుతో పోల్చబడిందండి. గాడ్స్ వర్డ్ ఇస్ ద లివింగ్ వాటర్. జీవ జలము దేవుని వాక్యము. దేవుని వాక్యం అని నీటి కాలువల యోరన ఎవరు నాటబడి ఉంటారో ఆకు వాడరంట. ఏదో చెట్టు ఉంది అంటే ఉందన్నట్టు కాదంట, ఆకే వాడిపోదంట. అంటే ఎప్పుడు పచ్చగానే ఉంటారు, తన కాలమందు ఫలమిస్తారు. యూ విల్ కీప్ ఆన్ బేరింగ్ ఫ్రూట్ when you are rooted in Christ. క్రీస్తు ప్రభువులో నాటబడితే ఎప్పుడు మనం ఫలాలు ఫలిస్తూనే, ఆత్మఫలము ఫలిస్తూ దేవుని మహిమపరుస్తూ మనము సాగుతాం. అయితే 4వ వచనం, దుష్టులు అలాగా ఉండక. దెర్ ఇస్ ఆల్వేస్ అ కాంట్రాస్ట్ బిట్వీన్ ద గాడ్లీ అండ్ ద అన్గాడ్లీ. దైవికంగా సాగే వారికి, దుష్టులకు, లోకస్తులకు ఎప్పుడు తేడానే ఉంటుందండి. దేవుని వాక్యంలో ఆ తేడా చాలా క్లియర్గా మనం దట్ డిస్టింక్షన్, దట్ వేరియేషన్. అందుకే వెలుగుతో చీకటికి పొత్తు లేదు, అవిశ్వాసులకు విశ్వాసులతో సంబంధం లేదు, క్రీస్తుకు బెలియాలతో సంబంధం లేదు. ఇక్కడ దుష్టులు అలాగ ఉండరు అంట. ఎలాగుండరంటే నీటి కాలువల యోరన నాటబడిన చెట్టులాగా ఉండరు. మరి ఎలాగుంటారు అంటే గాలి చెదరగొట్టు పొట్టు అంటే ఇప్పుడు ఇక్కడ ఉంటుందా, ఆ తర్వాత నిమిషంలో ఎక్కడ ఉంటుందో మనకి కనబడుతుందండి. పొట్టుని పట్టుకోగలమా? పొట్టుని ఫాలో అవ్వగలమా? చెట్టుని అయితే మనం వినం. కొన్నిసార్లు ఎప్పుడో చెట్లు కూడా అక్కడే ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఊరంతా మారిపోతూ ఉంటే చెట్లు మాత్రం అలాగే ఉంటాయండి. బెంగళూరులో ఒక మంచి రూల్ పెట్టారు గవర్నమెంట్ వారు. అదేంటంటే ఎవరైనా ఒక చెట్టు కొట్టాలంటే అది వారి పెరట్లో చెట్టు అయినా సరే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలండి. ఎంత మంచి రూల్ అండి అది. అందుకని మీరు బెంగళూరు వెళ్ళినప్పుడు చూడండి, పచ్చగా ఉంటుందండి సిటీ. అది ఐ లవ్ బెంగళూరు పట్టణానికి అప్పుడప్పుడు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ బెంగళూరులో వాక్యం అందించడానికి వెళ్ళినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి ఆ చెట్లు, ఆ పచ్చదనం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ బెంగళూరులో, కానీ పచ్చదనం మాత్రం అద్భుతంగా ఉంటుంది. కారణం ఏంటంటే చెట్లు కొట్టకూడదు, అది గవర్నమెంట్ వారి యొక్క చెట్లు అక్కడే ఉంటాయి కదండి. ఇల్లులు మారచ్చు, ఆ తర్వాత సిటీ డెవలప్మెంట్ అవ్వచ్చు, చెట్టు అక్కడే ఉంటుంది. పొట్టు మాత్రం నెక్స్ట్ క్షణంలో కూడా మనకి చిన్న గాలి చాలు, పొట్టు చెదిరిపోవడానికి చిన్న గాలి. ద్విమనస్సు కలిగిన వారు అలాగే ఉంటారు. పీపుల్ హూ ఆర్ అన్స్టేబుల్, ఎవరైతే అస్థిరమైన మనసు కలిగి ఉంటారో, ప్రభువును స్థిరంగా వెంబడించే అనుభవాలు ఉండవు, వాళ్ళు అలాగే పొట్టులాగా ఉంటారు. ఎప్పటికప్పుడు చెదిరిపోతా ఉంటారు, చెదరగొట్టబడుతూ ఉంటారు, ఇతరులను కూడా చెడగొట్టే పరిస్థితుల్లో వారు ఉంటారు. కానీ దేవునిలో నాటబడిన వారు, నీటి ఓరన నాటబడిన వారు చెట్టులాగా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఇంకొక మాట ఉంది చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ద అన్బిలీవింగ్, ఎవరు సందేహిస్తారో, అవిశ్వాసం ఎవరికి ఉంటుందో, దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం ఎవరికి ఉండదో వారు ద్విమనస్కులంట. సమస్త మార్గములలో అస్థిరులు. ఇందాక 1వ కీర్తనలో చూసాం, చేయనదంతా సఫలమగును. అది ఒక్క శ్రేష్టమైన దీవెనైతే ఇక్కడ ఒక భయంకరమైన పరిస్థితి. దుష్టులు అలాగున ఉండక అన్నాం కదా. ఇటువైపు ఉంటారు దుష్టులు, అటువైపు దేవుని వెంబడించేవారు ఉంటే. దుష్టుల యొక్క పరిస్థితి ఏంటంటే ద్విమనస్కులుగా ఉంటారు. వారు సమస్త మార్గముల యందు అస్థిరులంట. దే ఆర్ అన్స్టేబుల్ ఇన్ ఎవ్రీథింగ్ దే డూ. అస్థిరులుగా ఉంటారు.
ప్రభు వలన తనకేమైనను దొరుకునని దేవుని నుండి వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎవరు? దివ్యమనస్కులు, సందేహం కలిగిన వారు, దేవుడు ఉన్నాడా, దేవుని ఉనికిని సందేహించేవారు, దేవుని శక్తిని సందేహించేవారు, దేవుని ఆశ్రయించని వారు, నీటి ఓరన నాటబడని వారి యొక్క దుస్థితి అది. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే హీ వాంట్స్ అస్ టు బీ లైక్ అ ట్రీ, ఒక స్థిరమైన చెట్టులాగా. దావీదు భక్తుడు దానికి ఒక చక్కని మాట రాశాడు చూడండి. 52వ కీర్తన 8వ వచనం. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. లోకం ఎలా ఉంటే ఉండనియండి. ఐ డోంట్ వాంట్ టు ఫాలో ద ట్రెండ్. I do not want to follow the world. లోకం ఎలా పోయినా నాకు అనవసరం, ఎవరు ఏం చేసినా నాకు అనవసరం, ఎవరు ఏ తీర్మానం తీసుకున్నా నాకు అనవసరం. లోకం వెళ్ళిన దారిలో అయితే నేను వెళ్ళాలనుకోవడం లేదు, కానీ నేనైతే నా మట్టుకు నేను ఐ హ్యావ్ మేడ్ అప్ మై మైండ్, ఐ హ్యావ్ మేడ్ అప్ అ డెసిషన్. నేను ఒక తీర్మానానికి వచ్చాను. ఆ తీర్మానం ఏంటంటే నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఒలీవ చెట్టు ఎక్కడున్నాడంట? దేవుని మందిరములో, ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అనే మాట ఉంటుందండి. ఎక్కడ నాటబడ్డాం అది కూడా ముఖ్యం. అడవిలో ఉందనుకోండి చెట్టు, అని ఉపయోగమా? అడవిలో చెట్టు ఉంది, పచ్చగా ఉంది, కాయలు వస్తున్నాయి, ఎవరికైనా ఉపయోగమా చెప్పాలి. అమెజాన్ ఫారెస్ట్ అంటారు కదా, అమెజాన్ ఫారెస్ట్ చాలా చిట్టడవి, చాలా పెద్ద అడవి, ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అమెజాన్ ఫారెస్ట్. అమెజాన్ ఫారెస్ట్లోకి కొన్నిసార్లు కొంతమంది వెళ్తూ ఉంటారండి. ఆ ఫారెస్ట్లోకి వెళ్ళి కొన్ని వీడియోస్ తీసి పెడతా ఉంటారు. అమెజాన్ ఫారెస్ట్లో ఇలా ఉంది, ఇలాంటి భయంకరమైన సర్పాలు ఉన్నాయి, ఇలాంటి విషపు క్రిమికీటకాలు ఉన్నాయి, ఇదిగో ఇలాంటి వెరైటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా చెట్లు ఉన్నాయి, ఆ తర్వాత పూలు పూసే చెట్లు, ఫలాలు కాసే చెట్లు ఉన్నాయని చూపిస్తూ ఉంటారు. అడవిలో ఎంత అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఫలాలు కాసే చెట్టు ఉంటే ఎవరికి లాభం చెప్పండి? ఎవరికి లాభం? ఆయన మందిరములో మనం నాటబడినప్పుడు ఆయన దీవెన, ఆయన కృప, దేవుని నుండి సారాన్ని పొందుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఫలిస్తూ ఆశీర్వాదకరంగా ఉండగలం. కానీ లోకంలో ఎంత బాగుపడితే ఏంటి, దేవునికి దూరంగా ఉండి నువ్వెంత అభివృద్ధి పొందినట్లు కనబడితే ఏం ఉపయోగం? దావీదు భక్తుడు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నా. కొద్దిసేపు ఒలీవ చెట్టును గురించి ఆలోచన చేద్దామండి. దావీదే కాదు అన్నది, మనం కూడా అనాలి ఇక్కడ నుంచి వెళ్ళేలోపు. ఏమనంటే నేనైతే నా మట్టుకు నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, ఉంటాను, ఉండాలనేది నా ఆశ. ఆత్మీయంగా నువ్వు ఏది సాధించాలన్నా అదొక ఆశతోనే స్టార్ట్ అవుతుంది, అవునా కదా? గురి గమ్యం లేనోడు ఏమీ చేరుకోలేడండి. ఇఫ్ యూ ఎయిమ్ ఎట్ నథింగ్ యూ విల్ హిట్ ఇట్ ఆల్వేస్ అంట. ఎవడో షూట్ చేస్తున్నాడంట, పక్కన వచ్చి అడిగాడంటే ఏం కొడుతున్నావు? ఏమో కొడుతున్నాడు కానీ ఏం కొడుతున్నాడు తెలియదు, ఏమీ కొట్టట్లేదు. అర్థమవుతుందండి? కొంతమంది ఆత్మీయ జీవితంలో కూడా సమ్ పీపుల్ లివ్ విత్ నో ఎయిమ్. ఏంటి గురి? ఏం లేదండి, అలా బ్రతుకుతున్నా. నీకు గురి లేకుండా బ్రతుకుతున్నావు అంటే నీ జీవితం ఒక పర్పస్లెస్ లైఫ్, ఒక మరి అర్థం లేని జీవితంగానే ఖచ్చితంగా మిగిలిపోద్ది, వ్యర్థమైన జీవితంగానే మిగిలిపోద్ది. దావీదు భక్తుడు అన్నట్లు ఈ ప్రాంతం నుండి, దేవుని మందిరం నుండి వెళ్ళే ముందు మనందరం ఈ మాట చెప్పాలి. ఏమనంటే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఈ ఒలీవ చెట్లు గురించి ఒకసారి ఆలోచన చేద్దామండి. ఒలీవ చెట్లలో ఉండే మొట్టమొదటి అనుభవం ఏంటంటే 2000 సంవత్సరాలకు పైగా బ్రతుకుతాయంట. ఎంతకాలం అండి? లాంగ్ లైఫ్. మీరు ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకున్న ఆ ప్రదేశం కూడా మనం చూడగలము. ఆ గెత్సెమనే తోటలో యేసయ్య కాలం నాటి ఒలీవ చెట్లు ఇప్పటికీ ఉన్నాయి. వాటి రూట్స్ చాలా స్టర్డీగా, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఆ ఒలీవ చెట్లు నేటికి కూడా బ్రతికే ఉన్నాయి. దే లివ్ లాంగ్. ఒలీవ చెట్లు చాలా ఎక్కువ కాలము బ్రతుకుతాయి. దేవుని వాక్యంలో వారు ముసలితనమందు సారము కలిగి
పచ్చగా ఉంటారంట. ఎవరంటే దేవుని ఆశ్రయించేవారు, దేవుని ఆధారంగా చేసుకునేవారు ముసలితనమందు సారము కలిగి పచ్చగా ఉంటారు. చూడండి ఆ మాట 92వ కీర్తనలో మనం చూసినట్లయితే 92వ కీర్తన వారు 15 వచ్చి వారు ముసలితనమందు ఇంకా 15 వచనం, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. వాళ్ళు ఒక మాట ప్రచారం చేస్తారంట. 14వ వచనం చూడండి, నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై దే లివ్ లాంగ్ టు మేక్ గాడ్ ఫేమస్. దేవుని గురించి ప్రసిద్ధి చేయడానికి వారు దీర్ఘాయుష్ కలిగి బ్రతుకుతారంట. ఏమని ప్రసిద్ధి చేస్తారంటే దేవుని యందు ఆయన యథార్థవంతుడు, దేవునిలో ఏ చెడుతనము. కొన్నిసార్లు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత చెప్పినవే చెప్తుంటారు, విన్నారండి? పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళని మనం గౌరవించాలి, ప్రేమించాలి. ఏ కుటుంబంలో పెద్దవారు ఉంటారో వారు ఆ కుటుంబానికి ఆశీర్వాదం. అయితే పెద్దవారిలో కొన్నిసార్లు ఒక అలవాటు వస్తుంది. ఏంటి అలవాటు అంటే చెప్పిందే చెప్తుంటారు. ప్రతిసారి అదే ఇంట్రెస్ట్తో, అదే ఎంతూజియాజంతో చెప్తారు. ప్రాబ్లీ దే ఫర్గెట్, బహుశా మర్చిపోతారేమో చెప్పామని. మనకి ఎలా ఉంటుందంటే మళ్ళీ మొదలు పెట్టారా అనిపిస్తుంది. ఎన్నిసార్లు విన్నాను ఈ స్టోరీ, చిన్నప్పుడు ఇదిగో ఇలా అయింది అలా అయిందని మొదలు పెడతారు. అప్పుడు అనిపిస్తుంది ఎన్నిసార్లు. కానీ ఇక్కడ దేవుని మందిరమందు నాటబడిన వారు ప్రసిద్ధి చేయడానికి ముసలితనమందు సారం కలిగి పచ్చగా ఉంటారంటే ఏం ప్రసిద్ధి చేయడానికంటే టు ప్రొక్లెయిమ్ దట్ దెర్ ఇస్ నో, దేవునిలో ఏ చెడుతనము లేదు, యెహోవా యథార్థవంతుడని వారు ప్రసిద్ధి చేస్తూ బ్రతుకుతారంట. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒకసారి ఒక సంఘంలో ఒక పెద్ద ఆయన ఉండేవారంట. ఆ పెద్ద ఆయన ఎప్పుడొచ్చి ఫస్ట్ లైన్లో కూర్చునేవారంటండి. ఆ పెద్ద ఆయనకి ఒక అలవాటు. ఏంటి అలవాటు అంటే దైవజనులు ఏదైనా మంచి ప్రసంగంలో మంచి పాయింట్ చెప్పగానే హల్లెలూయా అని గట్టిగా అరుస్తారంట. మన మందిరంలో కూడా కొంతమంది ఉన్నారండి అలా. ఏదైనా మంచి మరి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దైవజనులు మంచి మాట చెప్పగానే వెంటనే వాళ్ళు చేయలేస్తుంది, వాళ్ళ మొహంలో ఒక లైట్ వస్తుంది. ఐ లవ్ దోస్ పీపుల్. ఎందుకంటే అలాంటి వాళ్ళని చూస్తే ఇంకా ప్రసంగం చెప్పాలనిపిస్తుంది. కొంతమంది ఉంటారు ఏ ఉలుకు పలుకు ఉండదు, వింటున్నారా వినట్లేదా, మందిరంలో కూర్చుని ఇంకేమన్నా ఆలోచిస్తున్నా అనిపిస్తూ ఉంటుంది. సమ్ పీపుల్ డోంట్ రెస్పాండ్. ఈ తాతగారికి ఉన్న అలవాటు ఏంటంటే పెద్ద ఆయనకి ప్రతి దానికి హల్లెలూయా హల్లెలూయా అంటూ ఉంటే, పాస్టర్ గారు ఒకసారి కొత్త పాస్టర్ గారు వచ్చారంట. ఆయన కొంచెం ఇబ్బందిగా అనిపించిందంట. ఏంటి నా ఊరికి నేను ఏదో ప్రసంగం చెప్తా ఉంటే మధ్య మధ్యలో ఈ అరుపులు ఇవన్నీ నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయని సంఘ పెద్దల్ని పిలిచి చెప్పారంట. కొంచెం ఆ పెద్ద ఆయనకి చెప్పండి అంత ఎగ్జైట్ అవ్వద్దని, కొంచెం కంట్రోల్ అవ్వమని. ఎందుకు అలాగ ఊరికి అరుస్తున్నట్టు డిస్టర్బ్ చేసి అందరు సైలెంట్గా వింటుంటే ఈ తాతగారు ఎందుకు అలా అంటున్నారంటే, సంఘ పెద్దలు అందరు వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేశారు కానీ ఆయన అంటున్నాడంట, నేను దేవుని స్తుతించకుండా నేను ఆపనండి అన్నాడంట. సరే నెక్స్ట్ వారం కూడా పాస్టర్ గారు ఓపికగా చూస్తే ఆయన అదే సేమ్ థింగ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇంకా పాస్టర్ గారు లాభం లేదని గృహం దర్శించడానికి వెళ్ళిపోయారు. ఆయన 90 ఏళ్ళు పై వయసు, ఆ పెద్ద ఆయనకి 90 ఏళ్ళు పై వయసు, పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారు, ఆయన ఒక్కడే బ్రతుకుతాడు ఆ ఇంట్లో. సరే పాస్టర్ గారు ఆయనతో వెళ్ళి పర్సనల్గా మాట్లాడి ఆయన కొంచెం గట్టిగా మందిరంలో దేవుని స్తుతించకుండా ఆపుదామని వెళ్ళాడు. ఇప్పుడు అజెండాతో వెళ్ళగానే ఈ తాతగారు పాస్టర్ గారు ఆ వీధి ఎంటర్ అవ్వగానే ఆయన పెరట్లో గార్డెనింగ్ చేస్తున్నాడంట. 90 ఏళ్ళు పై వయసు పెద్ద ఆయన తన ఇంట్లో పెరట్లో ఆ చెట్లన్నీ గార్డెనింగ్ చేస్తానంట. ఎప్పుడైతే పాస్టర్ గారిని చూసారో మొదలు పెట్టాడ హల్లెలూయా దైవజనుడు నా ఇంటికి వస్తున్నాడని. ఈ పాస్టర్ గారు అనుకున్నారంట ఈయన ఆపడం నా తరము, అందుకే వస్తుంటే మళ్ళీ మొదలు పెట్టాడని. సరే లోపలికి వచ్చి కూర్చోబెట్టాడంట. కూర్చోబెట్టిన తర్వాత అన్నారంట, ఏమయ్యా పెద్ద ఆయన నీకు ఒక మాట చెప్పాలని వచ్చాను అనగానే మళ్ళీ అంటున్నాడంట, దేవునికి స్తోత్రం, ఈరోజు దైవజనుణ్ణి నా ఇంటికి దేవుడు తీసుకొచ్చంటే ఏదో గొప్ప ఉద్దేశంతో తీసుకొచ్చాడని ఆయన సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడంట. ఏమని చెప్పాడంటే, నా జీవితంలో ఒకటి నేను అలవాటు చేసుకున్నా. అలవాటు ఏంటంటే అన్ని సమయాలలో అన్ని సందర్భాలలో దేవుని స్తుతించటము ఒక అలవాటుగా చేసుకున్నాను పాస్టర్ గారు. అందుకే 90 ఏళ్ల వయసు వచ్చింది కానీ
ఇప్పటికి ఏ రోగము లేదు. రోగాలు వచ్చినా ఎలా వచ్చి అలా పోతూ ఉంటాయి. మా పిల్లలు ఎక్కడెక్కడో దూరంగా ఉంటారండి. నా పనులన్నీ నేనే, మా పెరట్లో కూరగాయలు పండించుకుంటా, ఇదిగో ఈ ఫలాలన్నీ కాస్తూ ఉంటాయి. నేను చాలా యాక్టివ్గా ఉంటాను, నేను చాలా ఎనర్జెటిక్గా ఉంటాను, నేను చాలా సంతోషంగా ఉంటాను. నా సంతోషానికి, నా ఆరోగ్యానికి కారణం ఏంటంటే, సీక్రెట్ ఏంటంటే, దేవుని యందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు. అదే నా జీవితం యొక్క రహస్యం అండి అని చెప్పాడంట. ఇప్పుడు మీరు చెప్పాలి, పాస్టర్ గారు ఏం చెప్పడానికి వెళ్ళాడు, చెప్పుంటారా లేదా? చెప్పలేదు. ఇంకా ఏదో చేయాలని వెళ్ళారు, ఏదో మాట్లాడాలని వెళ్ళారు. బట్ ద పాస్ట్ డిస్కవర్డ్, దైవజనుడు కనుగొన్నాడు ఏమనంటే, ఇతని ఆనందం యొక్క కారణము దేవుని స్తుతించడమే. ప్రేమని దేవుని బిడ్డ, నీవు నేను దేవునిలో నాటబడి ఉంటే ఏ సమస్య వచ్చినా స్తుతిస్తూనే, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నిత్యము స్తుతి ఉండాలి మన నోట. ఏముండాలండి? నిత్యము. కొన్నిసార్లు నిత్యము సనుగుడు ఉంటుంది కదా, కొన్నిసార్లు నిత్యము తిట్లు ఉంటాయి. కొంతమందికి ఉదయం లేవగానే తిట్లు మొదలు పెడతారు, ఇంకా ఆపరస్లా. కారణం ఉన్నా కారణం లేకపోయినా తిట్లు 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 శపిస్తూ ఉంటారు. వాళ్ళని వారు శపించుకుంటూ, పిల్లల్ని శపిస్తారు, ఇరిగింటి వాళ్ళని పొరుగింటి వాళ్ళు అందరినీ శపిస్తూ ఉంటారు. మన నోట ఏముండాలండి? స్తుతి. దేవుని మందిరమందు నాటబడువారు ఈ పెద్ద ఆయన యొక్క ఆరోగ్య రహస్యము, ఆయుష్ రహస్యము ఆ రోజు దైవజనుడు తెలుసుకున్నాడు. ఏమనంటే, ఆయన దేవుని స్తుతిస్తూ దేవునిలో ఆనందిస్తున్నాడని. ఒక ఒలీవ చెట్టు ఇట్ లివ్స్ లాంగ్, ఎక్కువ కాలం అది బ్రతుకుతుంది. ఆ ఒలీవ చెట్టు ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ ఒలీవ చెట్టులో ఉన్న రెండవ లక్షణము రెసిలియన్స్. రెసిలియన్స్ అనే మాటకు అర్థం ఏంటంటే, తెలుగులో స్థితిస్థాపకత. అంత తెలుగు నాకు రాదు, నేను కూడా నెట్లో చూశాను. రెసిలియన్స్ అనే మాటకు అర్థం ఏంటంటే స్థితిస్థాపకత. స్థితిస్థాపకత అంటే అర్థం ఏంటంటే, గాలులు తుఫానులు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఈ ఒలీవ చెట్లు విరిగిపోతాయంట. కొన్నిసార్లు విరిగిపోయిన ఆ నేలలో ఉన్న వేరు నుండి మళ్ళీ ఏమవుతూ ఉంటుందంటే, ఆ ఒలీవ చెట్టు మళ్ళీ ఎదిగి, మళ్ళీ కోల్పోయిన ఆ చెట్టు, ఇరిగిపోయిన చెట్టు ఎలా ఉండేదో అలాంటి చెట్టు మళ్ళీ. కొన్నిసార్లు జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, when the storms of life hit, కొన్నిసార్లు అనిపించవచ్చు ఇంకా పోయిన స్థితి ఇంకా మళ్ళీ. ఓ మాట చెప్పమంటారా? దేవుడు మనకి తోడుగా ఉన్నంత కాలము ఆయన ఉంటే కోల్పోయినది రెండంతలు ఇస్తాడు తప్ప, కోల్పోయిన అంతే కాదు ఆయన ఇచ్చేది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. If the enemy intends to take away what's in your life, the Lord will give you double if you hold on to him. కోల్పోయిందే కాదండి, యోబు పొందుకుంది. ఎంత పొందుకున్నాడండి? రెండంతలు పొందుకున్నాడంట. ఎంత గొప్ప దేవుడు, ఎంత నమ్మదగిన దేవుడు. యోబు యొక్క విశ్వాసానికి, యోబు యొక్క శ్రమకు దేవుడు ఎంత గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు. ఇస్తాడా ప్రతిఫలం? కొన్నిసార్లు నీతిమంతులకు ఎందుకండి శ్రమలు? నమ్మకంగా బ్రతికిన వారికి ఎందుకు అవమానాలు, ఎందుకు ఇబ్బందులు? పరీక్ష సమయం అది నీ జీవితంలో. కానీ దేవుడు నీకు రెండంతలు ఇవ్వాలని ఆ శ్రమ నీ జీవితంలో అనుమతించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకి శ్రమ వద్దు కానీ రెండంతలు కావాలి, అంతే కదా? ఏంటండి? శ్రమ వద్దు నాయన, కొంచెం అది స్కిప్ చేసే నాయన, అది కొంచెం డిలీట్ చేసే. శ్రమ అనే ఫేజ్ వద్దు కానీ రెండంతల ఆశీర్వాదము, రెండంతల అభివృద్ధి యోసేపు జీవితంలో ఎప్పుడొచ్చిందండి? శ్రమ తర్వాత కదా. తండ్రి దగ్గర ఉండుంటే లక్షణంగా ఉండేవాడు, బ్రహ్మాండంగా ఉండేవాడు. కానీ అతని జీవితం తండ్రి దగ్గర ఉండుంటే తన అన్నదమ్ముల కన్నా కొంచెం పైకి ఉండేవాడు అంతే. బట్ ఖచ్చితంగా ఐగుప్తు గవర్నర్ అయ్యేంత స్థాయికి మాత్రం యోసేపు వచ్చుండేవాడు. గాడ్ టుక్ హిమ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. అంత బాగుంది, చక్కగా ఉంది. నాన్న రంగురంగుల అంగి కుట్టించాడు, అమ్మ మంచి గోరుముద్దలు పెడుతుంది, ప్రేమ ఆప్యాయత అంతా నాకే ఉంది, ఎంత బాగుంది జీవితం అనుకున్న సమయంలో ఒక్కసారిగా బయటపడిపోయాడండి. అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్. ఏ వసతులు లేవు, ప్రేమించేవారు లేరు, ఆదరించేవారు లేరు, అర్థం చేసుకునేవారు లేరు, వెన్ను తట్టి ప్రోత్సహించేవారు లేరు. ఎందుకయ్యా? బహుశా వచ్చిండొచ్చు యోసేపుకు, కానీ దేవుని మాత్రం విడిచిపెట్టలే యోసేపు. అందుకే రెండంతల అభివృద్ధి దేవుడు యోసేపు జీవితంలో, రెండంతలు కాదు ఎన్నో అంతలండి, మోర్ దాన్ హిస్ బ్రదర్స్ కుడ్ ఎవర్ ఇమాజిన్. తను ఊహించిన దానికన్నా ఎక్కువగా, తన కుటుంబీకులు అందరూ ఊహించిన దానికన్నా
ఒక్క కొడుకుంటే అమ్మా నాన్న చూసుకుంటే గొప్ప, అవునా కదా? యోసేపు తన కుటుంబంలో అందరినీ చూసుకొని అంత స్థాయికి దేవుడు యోసేపుని హెచ్చించాడు. ఎంత అభివృద్ధి ఇచ్చాడండి దేవుడు. కానీ ముందు ఎలా అనిపించిందంటే ఆ జీవితము మొద్దుతో కొట్టివేయబడినట్టు కింద వేరుందంతే. ఏం బతకండి అనుంటారు. యోసేపుని చూసిన వారు మహావృక్షంగా దేవుడు అభివృద్ధి చేశాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ద రెసిలియన్స్, స్థితిస్థాపకత. దానికి కారణం ఏంటంటే వేరే మన పునాది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. క్రైస్ట్ ఇస్ ద ఫౌండేషన్. ఆయనలో నేను అంటుకట్టబడి ఉన్నాను, ఆయనలో నేను వేరుపారున్నా. కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా నిలదొక్కునే శక్తి నా దేవుడు నాకు ఇస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఒలీవ నూనె అండి. ఒలీవలు మనకు తెలుసు కదా, ఇండియాలో మనకి ఫ్రెష్ ఆలివ్స్ దొరకవు, ఎందుకంటే ఒలీవలు మన వాతావరణానికి అవి పెరగలేవు. కానీ మరి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి, ఎస్పెషలీ ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే అక్కడ ఫ్రెష్ ఆలివ్స్ మనకి వడ్డిస్తారు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఒలీవల నుండి వచ్చే ఒలీవ నూనె మనందరం కొనుక్కొని వాడుతున్నాం, అవునా కదా? ఆలివ్ ఆయిల్ ఎక్స్పెన్సివ్, ఆలివ్ ఆయిల్ హెల్దీ, డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు. ఒలీవ నూనె మందిరాలలో మరి దీపాలు వెలిగించడానికి ఉపయోగించేవారు. అంత మాత్రమే కాదు, రాజులను అభిషేకించడానికి కూడా ఒలీవ నూనెను, ఒలీవల నుండి వచ్చిన నూనె అంత విలువైనది, అంత ప్రశస్తమైనది. అంత మాత్రమే కాదు, ఒలీవ చెక్క అంత త్వరగా పాడవదంటండి. ఒలీవ చెక్కను చాలామంది మరి ఫర్నిచర్ కొరకు ఉపయోగించుకుంటూ ఉంటారంట. మంచి మంచి సోఫా సెట్లు, చైర్లు ఇవన్నీ చేసుకోవడానికి ఒలీవ చెక్క ఎంతో ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాదు, ఒలీవ ఆకులు అనగానే మనకు ఒకటి గుర్తు రావాలి. నోవహు ఓడ జలప్రలయం తర్వాత పక్షి ఏం తీసుకొచ్చిందండి? ఒలీవ. మిగతా చెట్లన్నీ చచ్చిపోయినాయి, కానీ ఒలీవ చెట్టు ఏం చేసిందంటే చిగురించింది. అందుకే ఒలీవ ఆకు దొరికింది. స్థితిస్థాపకత అన్నాను కదా, దానికి అది కూడా ఒక మరి ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఒలీవ చెట్టులో, ఒలీవ ఆకులలో చాలా మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. చాలా మందులు చేయడానికి ఒలీవ ఆకులను ఉపయోగిస్తూ ఉంటారంట. చాలా టీస్లో కూడా కొన్ని రకాలైన టీ చేయడానికి కూడా ఒలీవ ఆకులు వాడుతూ ఉంటారు. వాటిలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్, మంచి ప్రాపర్టీస్ వాటిలో ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచే మరి మంచి వైద్య గుణగణాలు ఆ ఒలీవ ఆకులలో కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఒలీవ చెట్టు ఎక్కడ నాటబడిందో వాళ్ళకి ఒలీవ చెట్టు వలన ఏంటండి? ఉపయోగమే, అన్నిటి వల్ల ఉపయోగమే. ఆ ఒలీవ ఆకులు ఉపయోగమే, ఒలీవ చెక్క ఉపయోగమే, ఒలీవ పండ్లు ఉపయోగమే. ఇప్పుడు భక్తుడైన దావీదు అంటా ఉన్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని, ఎండిపోయిన ఒలీవ చెట్టు కాదు, పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను. ఆర్ వి యూస్ఫుల్? చాలామంది ఒక విభాగంలో ఎక్స్పర్ట్స్ అండి. ఏంటి ఎక్స్పర్ట్స్ అంటే ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలి. ఏంటండి, ఎవరిని ఎలాగా ఖాళీగా వాళ్ళ చుట్టూ ఎవరిని కూర్చోబెట్టరు, అందరికీ ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటారు, తెలుసా అండి? ఎవరిని ఎలా, ఆఖరికి దేవుడిని కూడా బాగా ఉపయోగించేసుకుంటూ ఉంటారు. దేవుణ్ణి ఆశ్రయించద్దనట్లేదు, దేవుని మీద ఆధారపడద్దనట్లేదు, మన కష్టంలో దేవుని దగ్గరికి వెళ్ళొద్దు, ఆయన సహాయం కోరొద్దని నేను అనడం లేదు. కానీ అదొక భాగం అయితే, నేను ఉపయోగకరంగా ఉన్నానా లేదా ప్రభు కొరకు, ప్రభు పని కొరకు, ప్రభు మందిరం కొరకు, ప్రభు పరిచర్య కొరకు, దేవుని బిడ్డల కొరకు యామ్ ఐ యూస్ఫుల్ అనే ప్రశ్న మనం వేసుకోగలిగితే మన జీవితం చాలా డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తుందండి. చాలాసార్లు దేవుని ఎలాగా ఆశ్రయించి పొందుకోవాలి, మంచిదే. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నీ ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చాడు. వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ దట్ బ్లెస్సింగ్? దేవుడు ఊరికే ఆశీర్వదించి వదిలిపెట్టడండి. ప్రతి ఆశీర్వాదం ఒక బాధ్యతతో ముడిపెట్టబడి ఉంటుంది. ఎవ్రీ బ్లెస్సింగ్ కమ్స్ విత్ అ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ గుర్తుందా నీకు? ఆశీర్వాదం పొందకముందు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే ఇది చేస్తాను, అది చేస్తే ఎన్నెన్నో చెప్పేశావు, ఇప్పుడు అసలు నువ్వు ఇచ్చిన మాటలే మర్చిపోయావే. కొంతమంది ప్రార్థన చేస్తారు, కుమారుడిని ఇస్తే నీ సేవకి ఇస్తానని. కుమారుడు పుడతాడు, పెరిగి పెద్దవాడు అవుతాడు, 6 అడుగులు అందగాడు అయిపోతాడు, సేవకి ఇవ్వడం మాత్రం మర్చిపోతాడు. దేశం అంతా తిరిగి దేశాన్ని ఉద్ధరిస్తూ ఉంటాడు, కానీ దేవుడికి మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదు. దేవునికి నేను ఉపయోగపడగలనా? హౌ కెన్ ఐ బి యూస్ఫుల్? దేవుని మందిరంలో నేను ఎలా ఉపయోగపడగలను? నా దగ్గర కొంతమంది వచ్చి చెప్తా ఉంటారు, అమ్మ, అక్క, నేను ఉన్నాను, ఏదైనా పని ఉంటే నాకు చెప్పండి. మందిరంలో
హౌ కెన్ ఐ సర్వ్, ఎలా నేను పరిచర్లో వాడబడగలను? అలాంటి వాళ్ళని చూసి చాలా సంతోషం అనిపిస్తుందండి. పరిచర్లో నేనేమో వాడబడాలని ఆశిస్తున్నాను అక్క, ఏదన్నా వర్క్ ఉంటే నాకు చెప్పండి, ఐ ఆమ్ అవైలబుల్, నేను అందుబాటులో. ఉదయం లేవగానే కూడా దేవునికి ఆ మాట చెప్తేనో, ఇదిగో ప్రభా అందుబాటులో ఉన్నాను, ఇదిగో నీ దాసురాలను ఉన్నానయ్యా, ఎస్ సార్ రెడీగా ఉన్నా. అందుకే ఒక దైవజన్ ఏమనంటే, ఇఫ్ యూ డోంట్ స్కెడ్యూల్ యువర్ డే విత్ గాడ్, ద డెవిల్ హ్యాస్ హిజ్ ఓన్ డిస్ట్రాక్షన్స్. దేవునితో నీ దినాన్ని నువ్వు ప్లాన్ చేసుకోకపోతే నీ సమయాన్ని ఎలా వ్యర్థపరచాలో అపవాది చాలా రెడీ చేసి పెట్టేస్తాడంట. అర్థమవుతుందండి? దిన ప్రారంభంలో దినాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో, సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో నువ్వు కనుక ఒక ప్రణాళిక వేసుకోకుండా 10 నుండి 11 వరకు ఈ పని, 11 నుండి 12 వరకు ఈ పని, ఇదిగో ఇలా నేను ప్రార్థనలో గడపాలి, బైబిల్ చదవాలి, పలానా వారికి ఫోన్ చేసి వారిని ప్రభులో ప్రోత్సహించాలి, ఇదిగో నా ఇల్లు ఇలా చక్కబెట్టుకోవాలి, నా పిల్లలతో ఇలా సమయం గడపాలి, కుటుంబ ప్రార్థన కొరకైన సమయం అని నీ సమయాన్ని నువ్వు దేవునితో ప్లాన్ చేసుకోకపోతే అపవాది నీ దినమంతట్లో సమయాన్ని వ్యర్థపరచడానికి చాలా ప్రణాళికలు వాడు వేసి ఉంటాడు. 128వ కీర్తన 3వ వచనము, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యువర్ చిల్డ్రన్ విల్ బీ లైక్ ఆలివ్ షూట్స్. ఒలీవ మొక్కలు ఏమవ్వాలండి ఫ్యూచర్లో? ఒలీవ మొక్కలు ఫ్యూచర్లో ఏమవ్వాలా? ఒలీవ చెట్లు ఊసర వెళ్ళిలా రంగులు మారడం కాదు, ఒలీవ మొక్కలు పెరగాలి, ఒలీవ చెట్లు అవ్వాలి. దట్ షుడ్ బీ అవర్ డ్రీమ్. ఏంటండి? డ్రీమ్, కళ. ఏంటా కళ? సొంతింటి కళ కాదు. సొంతింటి కళ అది మామూలు కళ, అందరికి ఉంటుంది ఆ కళ. దేవుని బిడ్డలకు ఉండవలసిన కళ ఏంటంటే, ఐ వాంట్ టు సీ మై చిల్డ్రన్ బికమింగ్ ఆలివ్ ట్రీస్. నా పిల్లలు ఒలీవ చెట్లలాగా మారాలి, నా పిల్లలు ఇప్పుడు ఒలీవ మొక్కల వలె ఉండాలి, ఒక దినము వారు పెరిగి పెద్దయిన తర్వాత ఒలీవ చెట్ల వలె మారాలి. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పేరు పెడతాడంట మనకి. ఏంటా పేరు? పచ్చని చక్కని ఫలములు గల పచ్చని. మంచి పేరా చెడ్డ పేరా? కొన్నిసార్లు మంచి పేరు పెట్టండి అని అడుగుతారు కదండి. కొన్నిసార్లు మాకు కొంతమంది మెసేజ్ పెడతారు, ఫోన్ చేస్తారు, ఆదివారం అన్నతో వెస్లన్నతో పేరు పెట్టించుకోవాలనుకుంటున్నాం అక్క, మంచి పేరు సెలెక్ట్ చేయండి. సరే ప్రార్థన చేసి చెప్తాము అని చెప్తా ఉంటాం చాలాసార్లు. మంచి దేవుడు మనకి పేరు పెడతా. అమ్మ నాన్నలు ఇచ్చే పేరు ఒక పేర్లేండి, దానితో జీవితకాలం అంతా పిలిపించుకుంటూ ఉంటాం. కొంతమంది పేర్లు మార్చుకుంటూ ఉంటారు కదా, పేర్లు మార్చుకుంటూ ఉంటారు. అమ్మ నాన్నలో ఏదైనా పాతకాలం పేరు పెడితే చిచ్చి బాగాలేదు, అవుట్డేటెడ్గా ఉంది, నేను కొంచెం ట్రెండీగా లేటెస్ట్గా పేరు పెట్టుకోవాలని పేరు మార్చుకుంటా. కొన్నిసార్లు పేరు ముక్కలు చేసేసి ఫ్యాన్సీగా పిలిపించుకుంటూ ఉంటాం. దాట్స్ ఓకే. కానీ దేవుడు మనకి పెట్టే పేరు ఏంటంటే చక్కని ఫలము గల పచ్చని. అంటే అది మన నుండి దేవుని ఎక్స్పెక్టేషన్, అంతే కదండి. పేరు పెట్టి పిలుచుకున్నామంటే బంగారం అని పిలుచుకుంటాం పిల్లల్ని, అవునా కదా? అంటే ఏమని? అలా ఉండాలని, అంతే కదండి. విలువైన బిడ్డలుగా మనకు వాళ్ళు విలువైన వారని, విలువైన బ్రతుకులుగా మార్చబడాలి నా బిడ్డ బ్రతుకనే కదా పిలుచుకునేది. ఇప్పుడు దేవుడు మనకు పెడుతున్నారంట పేరు. ఏంటా పేరు అంటే చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టు. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే బ్యూటిఫుల్ ఆలివ్ ట్రీ విత్ గుడ్ ఫ్రూట్. ఏంటండి? బ్యూటిఫుల్ ఆలివ్ ట్రీ విత్ గుడ్ ఫ్రూట్. దేవుడు కోరుకుంటున్నది ఆత్మ సంబంధమైన సౌందర్యం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయనకు నమస్కారం చేయండి. పరిశుద్ధ అలంకారాలు, పరిశుద్ధతే ప్రతి విశ్వాసికి అలంకారం. విధేయతే మనకు అలంకారము. దీన మనస్సు అనే వస్త్రమే మనకు అలంకారము. చక్కని ఫలములు గల పచ్చని, అడుగుదామండి, చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టుగా, ఆకు వాడక ఫలమిచ్చు చెట్టుగా నన్ను నా కుటుంబాన్ని చేయి ప్రభా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. వాట్ అ బ్యూటిఫుల్ డిజైర్. ఎంత చక్కని ఆశ ఇది.
రాజైన దావీదు కోరుకుంటున్న మాట, అతని కల, అతని ఆశ, అతని కోరికిది. మనం కూడా చెప్దామా? నేనైతే అన్నాడు యెహోషువ భక్తుడు అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. మీరెవరిని సేవిస్తారో మీరు కోరుకోండి, మీరెవరిని కోరుకున్నా నాకు అనవసరం, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వీ విల్ సర్వ్ ద లార్డ్. ప్రేమైన సహోదరి, నీ ఆశ ఏంటి? సహోదరుడా, నీ ఆశ ఏంటి? నీ భవిష్యత్తు కొరకైన కళ ఏంటి? వాట్ ఈస్ ద స్పిరిచువల్ డ్రీమ్ దట్ యు హ్యావ్ ఫర్ యువర్ లైఫ్ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ? నీ కొరకు, నీ కుటుంబం కొరకైన కళ ఏంటి? చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు. ఎంత చక్కని మాట! దేవుడు మనల్ని అలా ఉండాలని ఆశిస్తున్నాడు. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నేనైతే దేవుని మందిరమందు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని కీర్తనాకారుడు సెలవిచ్చిన విధంగా ప్రభా, మేము కూడా ఉదయకాల సమయంలో ఆశపడుతున్నామయ్యా, అడుగుతున్నాం ప్రభా, ఫలమిచ్చే చెట్టుగా, ప్రయోజనకరమైన చెట్టుగా, రాజులను అభిషేకించడానికి వాడబడిన ఒలీవ నూనె, ఒలీవ చెక్క, ఒలీవ ఆకులు ఎలా ఉపయోగకరమైనవో ప్రభా, మా బ్రతుకులు ఉపయోగకరమైన బ్రతుకులుగా, ప్రయోజనకరమైన బ్రతుకులుగా, నీ రాజ్యం కొరకు ప్రాముఖ్యంగా ప్రయోజనకరంగా మమ్మల్ని మార్చిన ఆయన, నిరుపయోగమైన స్థితిలో ఏ ఒక్కరు మిగిలిపోకుండా సహాయం చేయి ప్రభా. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందిరని 128వ కీర్తనలో వ్రాయబడిన మాట మా అందరి కుటుంబాలలోనూ నెరవేర్చాయా, మా సంఘంలోనూ నెరవేర్చు ప్రభా. మా బిడ్డలు ఎవరూ పిచ్చి మొక్కలుగా మిగిలిపోకూడదయ్యా. మా బిడ్డలు ఎవరు కూడా ప్రభా మరి ముళ్ళ కంపలుగా, ముళ్ళ చెట్లుగా మిగిలిపోకూడదు నాయన. ఫలించే కొమ్మలుగా ప్రతి ఒక్కరిని మార్చు ప్రభా. నీతో అంటు కట్టబడి వేరు పారి నీ నుండి సారమును, నీ నుండి ప్రభా బలమును, నీతో ప్రభా కనెక్షన్లో ఉంటూ నాయన ఈ లోకంలో మేము సాగే కృపివ్వండి. విన్న వాక్యము ప్రతి హృదయంలో ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.